ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరల మరొక చక్కని ఉన్నతమైన పాఠ్యాంశంతో మీ ముందుకు రాగలిగాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద శరీరధారిగా జీవించిన దినములలో పరలోక రాజ్యమును గూర్చి ఆయన ప్రస్తావిస్తూ, ఒక మనిషి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడు ఇచ్చినటువంటి ఈవులను ఏ విధముగా వృద్ధి చేయాలి అనే దానిని తెలియజేశారు. ప్రియులారా, ఈరోజు మనలో చాలామందికి ఈ పాఠం చాలా అవసరం. ఎందుకంటే అనేక మంది దేవుని వాక్యం విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తమ ఆత్మీయ జీవితములను ముందుకు కొనసాగించలేక కుంటుపడుతూ ఒకచోట ఆగిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దేవుడు కోరుకున్నటువంటి జీవితం ఈరోజు మనుషులలో కనిపించడం లేదు. ముఖ్యంగా దేవుని యొద్ద నుండి ఈవులను పొందినటువంటి వారిలో కూడా కనిపించడం లేదు. నిజంగా ఈ భూమి మీద మనుషులందరితో పోల్చినప్పుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను మనకు అనుగ్రహించిన దేవుడు మన ఎడల ఎంత ఎక్కువ ప్రేమను చూపించాడు మీరు ఆలోచన చేయండి. ఎవరైనా మనకు లోక సంబంధమైన ఒక చిన్న సహాయం చేస్తే వారి ఎడల మనం కృతజ్ఞతాభావంతో ఉంటాం. అన్ని సహాయముల కంటే దేవుడు మనకు రక్షణ విషయంలో చేసినటువంటి సహాయం చాలా ఉన్నతమైనది. తన కుమారుని ద్వారా మనకు పాప ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించాడు. తన కుమారుని ద్వారా మనకు నిత్యజీవ ప్రవేశమును కల్పించాడు. ప్రియులారా, దేవుడు చేసిన ఈ సహాయం, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ, దీనిని మనం వృద్ధి చేసుకోవాలి. దేవుని ఎడల మనకున్న విశ్వాసము మనము వృద్ధి చేసుకోవాలి. యేసు శిష్యులలో కూడా ఆ రోజు యేసుక్రీస్తును అడుగుతున్నారు వారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చేయుము అని వారు అడుగుతున్నారు. అంటే దేవుని దగ్గర ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడైనట్టుగా ఉండకూడదు, వృద్ధి లేనట్టుగా ఉండకూడదు. దినదినము వృద్ధి కావాలి, దినదినము వృద్ధి కావాలి. మనము లోకములో అనేకమైన విషయాలలో దినదినము వృద్ధిని చూస్తున్నాం, వృద్ధిని కోరుకుంటున్నాం. ఒక విత్తనాన్ని నాటామనుకోండి, ఆ విత్తనం వృద్ధి పొందాలి, ఒక మొక్కగా పైకి రావాలి అని మనం కోరుకుంటాం. కొన్ని రోజులు దానికి గడువునిచ్చి ఆ సమయం వరకు మనం వేచి చూచి దాని నుండి వృద్ధిని మనం ఆశిస్తాం. ఒకవేళ వృద్ధి లేకపోతే, అంటే నాటిన విత్తనం కుళ్ళిపోయి భూమిలోనే అలా ఉండిపోతే మనం త్రవ్వి చూస్తే ఏమీ ఉండదు. మరొక విత్తనం కోసం మనం ఆలోచన చేస్తాం. ఇక ఈ విత్తనం మీద మనం ఆశ పెట్టుకోం. మొక్క బయటకు వచ్చిన తర్వాత ఆ మొక్క నుండి మనం ఫలాన్ని ఆశిస్తాం. ఆ మొక్క ఏ ఫలాన్ని అయితే ఇవ్వాలని మనం కోరుకున్నామో ఆ ఫలాన్ని మనం ఆశిస్తాం. అది పువ్వు కావచ్చు, అది కాయ కావచ్చు, అది ఫలం కావచ్చు. ప్రియులారా, వృద్ధిని మనమే కోరుకుంటున్నప్పుడు దేవుడు మనలో వృద్ధిని కోరుకోడా? అభివృద్ధిని మనలో దేవుడు కోరుకుంటాడు. కానీ దుష్టుడైన వాడు ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనుష్యులను కూడా తన వశంలో ఉంచుకోవటం వలన అనేక మంది ఈరోజు అభివృద్ధి లేకుండానే కనిపిస్తున్నారు, వృద్ధి లేనట్టుగా కనిపిస్తున్నారు. అలాగని కాలం గడిచిపోవటం లేదా? బాప్తిస్మము తీసుకొని 10 ఏళ్ళు గడిచిపోయిన వారు ఉన్నారు, 20 ఏళ్ళు గడిచిపోయిన వారు ఉన్నారు, 30 ఏళ్ళు గడిచిపోయిన వారు ఉన్నారు, 40 ఏళ్ళు గడిచిపోయిన వారు ఉన్నారు. కనీసం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును చూచి చదవలేని పరిస్థితులలో కొంతమంది ఉన్నారు. వాక్య పఠనం చేయలేని పరిస్థితులలో కొంతమంది ఉన్నారు. ప్రతిరోజు బైబిల్ చదువుకోలేని పరిస్థితులలో కొంతమంది ఉన్నారు. కన్న తండ్రికి ప్రార్థన చేయలేని పరిస్థితులలో మరికొంతమంది ఉన్నారు. కీర్తన పాడలేని పరిస్థితులలో కొంతమంది ఉన్నారు. వాక్యము చెప్పలేని పరిస్థితులలో కొంతమంది ఉన్నారు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి.
దేవుని కొరకు మనము వృద్ధిని కలిగి ఉన్నామా లేదా? దేవుని విషయంలో మనం వృద్ధిని కలిగి ఉన్నామా లేదా? దీనిని మనకు వివరించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఉపమానం 2 పర్యాయాలు రాయబడింది. ఒక పర్యాయం తలాంతులు అనేటువంటి ఉదాహరణను తీసుకొని రాయబడింది. మరొక పర్యాయం మినాలు అనేటువంటి ఉదాహరణను తీసుకుని రాయబడింది. మత్తయి సువార్తలో గ్రంథకర్త తలాంతులను ఉదాహరణగా తీసుకుని రాశాడు. లూకా సువార్తలో గ్రంథకర్త మినాలను ఉదాహరణగా తీసుకుని రాశాడు. రెండింటి భావం తాత్పర్యం ఒక్కటే. జాగ్రత్తగా మీరు దానిని అర్థం చేసుకోవాలి. దాని నుండి పాఠాన్ని నేర్చుకోవాలి. మన బ్రతుకును మలుచుకోవాలి. అభివృద్ధిలోనికి మన బ్రతుకును మనం తెచ్చుకోవాలి. అన్ని విషయాలలో అభివృద్ధి కోరుకుంటున్నటువంటి మనం ఆత్మీయ విషయంలో అభివృద్ధిని లేకుండా ఎందుకు బ్రతుకుతున్నాం? చిన్నపిల్లవాడు, చిన్నపిల్ల అభివృద్ధి కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నాం కదా. ఎప్పుడూ పాలు త్రాగేవాడుగా ఉండాలని మనం ఆశిస్తున్నామా? వాడు ఎదగాలి, ఆమె ఎదగాలి, భోజనం చేయాలి, బలమైన ఆహారాన్ని తినాలి. వారు లోకంలో ఉన్న మిగిలిన మనుషులందరి వరే ఎదగాలని మనం కోరుకుంటున్నాం కదా. ఉద్యోగం విషయంలో ఎదుగుదల కావాలి అని మనం కోరుకుంటున్నాం. అన్ని విషయాలలో మనం ఎదగాలని ఆశిస్తున్నాం. మరి దేవుని విషయంలోకి వచ్చేసరికి ఎందుకు ఈ మందమరుపు? ఎందుకు ఈ అలసత్వం? ప్రియులారా, అందుకే ఈ పాఠం మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. మంచి అభివృద్ధిని మీ జీవితంలో మీరు సంపాదించుకోవటానికి ఈ పాఠం చాలా ఉపయోగపడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. 2 సందర్భాలలో కూడా సుమారు 16 వాక్యములు ఈ ఉపమానమును కలిగి ఉన్నాయి. రెండింటిలో ఏదో ఒకటి మనం సమయాన్ని బట్టి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచన చేయండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనినవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భలా, నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భలా, నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకొనినవాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనివాడవునైన కఠినుడువని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. ఈ ఉపమానమును చదివి గ్రహించిన తర్వాత మీరు చక్కని విషయాలను నేర్చుకోవాలి.
ఒక ఉపమానం ద్వారా ఆయన పరలోక రాజ్యపు సంగతులను చెప్పినప్పుడు మనం వాటిని చాలా సులువుగా అర్థం చేసుకోవాలి. ఒక యజమానుడు ఉన్నాడు, దాసులు ఉన్నారు. యజమానుడు కన్నతండ్రి అయిన దేవునిగా మనం అర్థం చేసుకుంటే, దాసులు భూమి మీద ఉన్న మనుష్యులు. మనుష్యులకు వాని వాని సామర్థ్యము చొప్పున ఆయన తలాంతులనిచ్చాడు. ఒకనికి 5 తలాంతులు, మరి ఒకనికి 2 తలాంతులు, మరి ఒకనికి 1 తలాంతు. వీటిని ఇచ్చిన తర్వాత ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడంటే దూరంగా ఉన్నాడు. కొంతకాలము తర్వాత నేను మిమ్మల్ని దర్శిస్తానని చెప్పి ఆయన దూరంగా ఉన్నాడు. ఈ కాలంలో వీరేం చేయాలన్నమాట? 5 తలాంతులు తీసుకొనిన వాడు వృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి. 2 తలాంతులు తీసుకొనిన వాడు వీని సామర్థ్యం చొప్పున వీడు కూడా వృద్ధి చేయాలి. 1 తలాంతు తీసుకొనిన వాడు వాడి సామర్థ్యం చొప్పున వాడు కూడా వృద్ధి చేయాలి. కానీ ఏం జరిగింది? 5 తలాంతులు తీసుకొనిన వాడు వృద్ధి చేశాడు. 5 తలాంతులకు 5 తలాంతులు మరలా సంపాదించాడు. 2 తలాంతులు తీసుకొనిన వాడు వృద్ధి చేశాడు. 2 తలాంతులకు మరలా 2 తలాంతులు వృద్ధి చేశాడు. కానీ 1 తలాంతు తీసుకొనిన వాడు ఏం చేస్తున్నాడు? వాడికి ఎవరో చెడ్డ మాటలు చెప్పారు. ఆ మాటలను వాడు నమ్మేశాడు. ఏంటి ఆ మాటలు? నీ యజమానుడు మంచివాడు కాదు, నీ యజమానుడు చల్లని చోట పంటను కూర్చుకుంటాడు, విత్తని చోట పంటను కూర్చుకుంటాడు, అతడు పెట్టుబడి పెట్టకుండా ఫలితాన్ని ఆశిస్తాడు అని ఎవరో చెడ్డ మాటలు ఆ యజమానుని గూర్చి వీడికి చెప్పారు. ఇప్పుడు వీడు వాటిని నమ్మేశాడు. అంటే నాకు 1 తలాంతు ఇచ్చి నా దగ్గర ఫలితాన్ని ఆశించడానికి మరలా తిరిగి వస్తాడు, అతడు ఇచ్చిన తలాంతును అతనికి ఇచ్చేద్దాం, నేను దానిని వృద్ధి చేయకూడదు అనుకున్నాడు. తీరా ఆ యజమానుడు దాసుల దగ్గరకు వచ్చినప్పుడు 5 తలాంతులకు 5 తలాంతులను రెట్టింపు చేసి, లాభం చేసి, సంపాదించి, వృద్ధి చేసి ఆ యజమానునికి ఇచ్చినప్పుడు యజమానుడు చాలా సంతోషించాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నువ్వు నమ్మకమైన మంచి దాసునివి కనుక నీవు నా సంతోషంలో ప్రవేశించు, నా సంతోషంలో పాలు పొందు అంటున్నాడు. అనేకమైన వాటి మీద నేను నియమిస్తానంటున్నాడు. 2 తలాంతులు తీసుకున్న వాడు 2ంటికి 2 సంపాదించాను నా యజమానుడా అని చెప్పినప్పుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన సామర్థ్యం చొప్పున నీవు కూడా 2కు 2 తలాంతులు సంపాదించావు కనుక నీవు కూడా నా సంతోషంలో పాలు పొందు, ప్రవేశించు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానంటున్నాడు. 1 తలాంతు తీసుకొనిన వాడు వచ్చి ఇదిగో ఈ పనికి మాలిన మాటలు చెబుతున్నాడు. నీవు విత్తని చోట పంట కూర్చుకొని వాడవు, నీవు పెట్టుబడి పెట్టకుండానే లాభాన్ని ఆశిస్తావు కనుక నీవు కఠినుడవు అని నేను ఎరుగుదును కనుక నీవిచ్చిన 1 తలాంతును నేను భూమిలో త్రవ్వి పాతిపెట్టాను. అంటే అర్థం ఏంటన్నమాట? వృద్ధి చేయలేదు. నీవిచ్చిన తలాంతును నేను ఉపయోగించి వృద్ధి చేయలేదు, అభివృద్ధిలోనికి తీసుకుని రాలేదు, ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అని చేతుల్లో పెడుతున్నాడు. అప్పుడు వెంటనే కోపపడినటువంటి యజమాని ఏమంటున్నాడు? చెడ్డదాసుడా, అపనమ్మకస్తుడు అయినటువంటి చెడ్డదాసుడా, నేను కఠినుడనని నీ వెరిగినప్పుడు నీకంత నమ్మకం లేనప్పుడు నువ్వేం చేసి ఉండాల్సింది? ఈ తలాంతును భూమిలో పాతి పెట్టకుండా సాహుకారులకైనా నీవు ఇచ్చి ఉండాల్సింది, వ్యాపారం చేసేవారికైనా ఈ తలాంతును నీవు ఇచ్చి ఉండాల్సింది. అప్పుడు వారు ఏం చేద్దరు? వారు వ్యాపారం చేసి ఆ తలాంతుకు కొంత వడ్డీనైనా ఇద్దురు కదా, నేను వచ్చినప్పుడు ఆ వడ్డీనైనా తీసుకుందును కదా. నీవెందుకు నేను ఇచ్చినటువంటి ఈ తలాంతును వృధాగా భూమిలో పాతిపెట్టేశావు? నీవు చెడ్డదాసునివి. ఈ తలాంతు తీసుకుని 10 తలాంతులు కలిగిన వానికి ఇచ్చేయండి ముందు అన్నాడు. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడుతుంది. అంటే వృద్ధి లేకపోతే ఉన్నది కూడా ఊడిపోతుంది అనేది ప్రభు యొక్క మాటలలో ఉన్న ఆంతర్యం. నీవు వృద్ధి చేసుకుంటే అంతకంతకు వృద్ధి అవుతుంది, నీవు వృద్ధి చేయకుండా దానిని పాతి పెట్టేస్తే ఉన్నది కూడా ఊడిపోతుంది. ఆ తర్వాత ఆ చెడ్డదాసుని యొక్క పరిస్థితి ఏంటి? వీరిని కట్టిక చీకటి గల బిలములలోనికి తోసేయండి, శిక్షలోనికి వీరిని తోసేయండి, పంపించేయండి అని యజమానుడు ఆ చెడ్డదాసునికి శిక్షను విధిస్తున్నాడు. ప్రియులారా, ఈ ఉపమానమును మీరు అర్థం చేసుకుంటే దేవుడు మనలను పిలిచిన తర్వాత మనకు కొన్ని బాధ్యతలను, కొన్ని ఈవులను, కొంత అనుగ్రహమును మన ఎడల ఆయన దయచేశాడు. మనకున్న దానిలో, మనకు దేవుడు ఇచ్చిన దానిలో మనము వృద్ధిని కలిగి ఉంటున్నామా? ఏదో వారి వలె నేను చేయటం లేదు, వీరి వలె నేను చేయటం లేదని కాదండి. దేవుడు మీకిచ్చినటువంటి తలాంతులు, దేవుడు మీకిచ్చినటువంటి మినాలు,
దేవుడు మీ మీద పెట్టినటువంటి పెట్టుబడి. దేవుడు మీ మీద పెట్టిన పెట్టుబడి. దేవుడు మీకిచ్చిన అనుగ్రహం. దానిని మీరు ఏం చేయాలి? వృద్ధిలోనికి తీసుకొని రావాలి. అభివృద్ధి మీరు చేయాలి. లేదు, నేను దేవుడు కఠినుడని తెలుసుకున్నాను అనుకుంటారా? అయితే మీరు సాహుకారులకైనా ఇచ్చేయాలి. అంటే వ్యాపారం చేసేవారికైనా ఇచ్చేయాలి. దేవుని సేవలో మీరు సహకారులుగానైనా ఉండాలి. దేవుని సేవను మీరైనా చేయాలి. దేవుని సేవను చేసేవారికి సహకారులుగానైనా ఉండాలి. లేదు, ఈ రెండూ కాకుండా మీరు లోకములో మీ ఇష్టాన్ని మాత్రమే మీరు నెరవేర్చుకుంటూ దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి ఈవులను మీరు పాతిపెట్టేస్తే ఒకానొక దినమున మీరు దేవుని ఉగ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని ఉగ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని చిత్తమును ఎరిగి ఉండి అలాగూ చేయకపోతే మీకు శిక్షే కదా కలుగుతుంది. మీరు అతి భయంకరమైనటువంటి ఉపద్రవంలోనికే వెళ్ళిపోతారు కదా. కనుక నా ప్రియులైన స్నేహితులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇకనైనా మీరు అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేయండి. మీరు ఒకవేళ నేను దేవుని వాక్యాన్ని ప్రకటించలేనండి, నేను దేవుని వాక్యమును అనేక మందికి చేరువ చేయలేనండి అంటారా? చేరువ చేసేవారికి మీ సహకారాన్ని అందించండి. చేరువ చేసేవారికి. అయితే ఈ విషయాలన్నింటిలో కూడా మీరు బహుజాగ్రత్తను కలిగి ఉండాలి. బహుజాగ్రత్తను కలిగి ఉండాలి. పాఠంలో ఇక్కడే అసలైనటువంటి రహస్యం ఉంది. కీలకమైన మలుపు ఉంది ఇక్కడే. అదేంటంటే, జాగ్రత్త కలిగి లేకపోతే మీరు నష్టమును చవిచూస్తారు. దేవుడు ఆత్మలను సంపాదించమన్నాడు. అనేక మంది మనుషులను దేవుని రాజ్యంలోనికి చేర్చమన్నాడు. ఈ ఉపమానం చెప్పిన తర్వాత ఆయన యొక్క భావం ఏంటి? మీరేదో భూమి మీద డబ్బులు సంపాదిస్తారని కాదు, ఆస్తులు సంపాదించుకుంటారని కాదు. తలాంతుల ఉపమానము, మినాల ఉపమానము ఆయన చెప్పిన తర్వాత ఆయన ఆంతర్యం ఏంటి? ఆయన చెప్పాలనుకున్నది ఏంటి? మీరు ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను సంపాదించేటువంటి ప్రక్రియలో మీరు దేవుని వాక్యమును వక్రీకరించకూడదని కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇదే అసలైన కీలకమైనటువంటి మలుపు. ఈరోజు చాలామంది ఆత్మల సంపాదనలో అయితే ఉంటున్నారు, కానీ ఆత్మలను సంపాదించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వచ్ఛమైన దేవుని వాక్యమును ప్రకటించాలి. చేత కాదా? స్వచ్ఛమైన దేవుని వాక్యమును ప్రకటించే వారికి సహకారులు అవ్వాలి. ఈ రెండే మీ దృష్టిలో ఉండాలి. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే స్వచ్ఛము కాని దేవుని వాక్యం కూడా ఉంటుందా? కలిపి చెరిపెడు దేవుని వాక్యం కూడా ఉంటుంది. అంటే మీ ఇష్టపూర్వకముగా దేవుని వాక్యాన్ని మీరు మీ ఇష్టానికి అనుగుణంగా ప్రకటించడానికి వీలు లేదు. దేవుని ఇష్టాన్ని మీరు నెరవేర్చాలి. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని అయితే ప్రకటిస్తున్నారు, కానీ అక్రమమైన మార్గంలో ప్రకటిస్తున్నారు. తప్పుడు బోధలతో నిండిపోయారు. దేవుని వాక్యం అర్థం కాక తప్పుడు ఆలోచనలతో మునిగిపోయారు. వారందరూ ప్రకటిస్తున్న దేవుని వాక్యము ద్వారా ఆత్మలను సంపాదించినా ఆ ఆత్మలు పరలోక రాజ్యానికి చేరువ కావటం లేదు. అంటే చేస్తున్నటువంటి పని అంతా, కృషి అంతా ఏమైపోతుందన్నమాట? వృధా అయిపోతుంది. అలాగే చాలామంది సహకరిస్తున్నారు. ఎవరికి సహకరిస్తున్నారు? తప్పుడు వాక్యములో, తప్పుడు బోధలో ఉన్నటువంటి వారికి సహకరిస్తున్నారు. ఈ రెండు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దేవుని పనిని చేయమన్నాడు. దేవుడు దేవుని కొరకు ఆత్మలను సంపాదించమన్నాడు. అయితే ఎలా ఉండాలి? స్వచ్ఛమైన, సత్యమైన మార్గంలోనే ఆత్మలను సంపాదించాలి. వక్రమైన మార్గంలో కాదు, స్వార్థపూరితమైన మార్గంలో కాదు, దేవుని వాక్యమునకు భిన్నముగా ఉన్నటువంటి మార్గంలో కాదు, స్వచ్ఛముగానే. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. శరీరధారిగా దేవుని కుమారుడు లోకంలోనికి వచ్చాడు. అనేక మందిని ఆయన వెంట త్రిప్పుకోవాలంటే ఆయనకు ఒక్క నిమిషం. దేవుని వాక్యమును పట్టించుకోకుండా కేవలము ఆయనకున్న శక్తి చేత, ఆయనకున్న తెలివి చేత, కుయుక్తిగా సర్వలోకమును ఆయన వెంట త్రిప్పుకోవాలంటే, ఆయన వైపునకు త్రిప్పుకోవాలంటే ఆయనకు ఒక్క నిమిషం పని. కానీ ఆయన సత్యమును అనుసరించాడు. సత్య మార్గంలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఆయనను వెంబడించిన వారు చాలా తక్కువ మంది. మిగిలిన వారందరూ ఆయనను సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. చివరకు ఆయనను వెంబడించిన శిష్యులలో అగ్రగణ్యుడుగా ఉన్న పేతురు కూడా నేను యేసును ఎరుగను అని ప్రాణభయంతో చెబుతున్నాడు. చూసారా? ఆ తర్వాత అయితే మరల పశ్చాత్తాపపడ్డాడు. యేసుక్రీస్తు శిలువ మరణంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు.
ఆయనను వెంబడించిన వారు చాలా కొద్ది మందిగా ఉన్నారు. మిగిలిన వారందరూ ఆయనను హేళన చేసేవారే, ఆయనను గేలి చేసేవారే. యేసుక్రీస్తును అనేక మంది వెంబడించకపోవటానికి, అనేకులు యేసును విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? యేసు సత్య మార్గములోనే బోధ చేస్తున్నాడు. సత్య మార్గమును అనుసరించి మాత్రమే ఆత్మలను సంపాదిస్తున్నాడు. అందుకే ఆయన లోకమందున్న మనుషులందరినీ సంపాదించుకోలేకపోయినా దేవుని రాజ్యమునకు ఏర్పరచబడిన మనుషులను మాత్రం సంపాదించుకుంటున్నాడు. కనుక ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుడు ఆత్మలను సంపాదించమన్నాడు. ఎలా సంపాదించమన్నాడు? సరైన పద్ధతిలో సంపాదించండి. ఆయన చెప్పిన మార్గములో ఉండి సంపాదించండి. అలాగే దేవుని సేవకు సహకరించమన్నాడు. ఎలాంటి వారికి సహకరించాలి? చక్కగా, ఖండితముగా, సత్యమును అనుసరించి బోధ చేస్తున్నటువంటి వారికి సహకరించండి. అంతే తప్ప అబద్ధికులకు, అసత్యమైనటువంటి ఆలోచనలతో ఉండి సాతాను యొక్క ఇష్టమును నెరవేర్చే వారికి, వారు చేస్తున్నటువంటి ప్రకటనలకు మీరు సహకారులుగా ఉండకూడదు. మీకు ఉదాహరణ చెబుతాను. లోకంలో మనుషులు ఆస్తులు సంపాదించుకుంటారు. లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆస్తిని ఎలా సంపాదించాలి? చక్కని మార్గంలో సంపాదించాలి. అంటే ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక ఉద్యోగం చేసో, చక్కగా పన్ను చెల్లించి వ్యాపారం చేసో ఆస్తి సంపాదించుకుంటే ప్రభుత్వానికి ఎటువంటి అడ్డు లేదు. మనుషులందరూ కూడా వారిని గౌరవిస్తారు. ఆస్తి అందరూ సంపాదిస్తున్నారు కదా అని నేను దొంగ నోట్లు ముద్రించి ఆస్తి సంపాదిద్దాం అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? పోలీసులు పట్టుకుంటారు, తర్వాత కటకటాలు పాలైపోతారు. ఆర్థిక నేరాలు చేసి ఆస్తిని సంపాదిద్దాం అనుకున్నారనుకోండి, బ్యాంకులను మోసం చేసి ఆస్తులు సంపాదిద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు కూడా కటకటాలు పాలైపోతారు. అంటే ఇక్కడ ఆస్తి సంపాదించడం ముఖ్యమా, క్రమమైన మంచి మార్గంలో ఆస్తిని సంపాదించడం ముఖ్యమా? లోకంలో ఉన్నవారికైతే క్రమమైన సత్యమైన మార్గంలో మాత్రమే ఆస్తిని కూడబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అందరూ ఊరుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుంది, పన్ను చెల్లిస్తే గవర్నమెంట్ ఊరుకుంటుంది, చుట్టూ ఉన్న ప్రజలు ఊరుకుంటారు. లేదు, కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు మీకు న్యూస్లో కనిపిస్తూ ఉంటారు. బ్యాంకును మోసం చేసేసి లండన్ పారిపోయాడు, బ్యాంకును మోసం చేసి అమెరికా పారిపోయాడు, బ్యాంకును మోసం చేసి ఇదిగో దేశాంతరం వెళ్ళిపోయాడు అని కొంతమందిని చూపిస్తూ ఉంటారు కదా. అలాగే ఆర్థిక నేరాలు చేశారు, దొంగ నోట్లు ముద్రించారు, నల్లధనాన్ని కలిగి ఉన్నారు, విస్తారమైనటువంటి నల్లధనం ఉంది, బినామీల పేరిట వీరికి విపరీతమైనటువంటి ఆస్తులు వీరు సంపాదించుకున్నారు, లంచగొండిలుగా ఉన్నారు, లంచం తీసుకుంటున్నారు, ప్రతి విషయంలో కోట్ల కొలది ఆస్తి సంపాదించుకున్నారు అని అలాంటి వారిని చూడగానే వెంటనే అందరికీ చీత్కారం కలుగుతుంది. వెంటనే వీరిని జైలుకు కూడా పంపించేస్తారు. ఇటీవల ఒక తహసీల్దార్ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతని మీద నేరారోపణ ఉంది. లంచం తీసుకున్నాడు, పట్టుబడ్డాడని నేరారోపణ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక తహసీల్దార్ ఇటీవలే చనిపోయాడు. ప్రియులారా, ఎప్పటికైనా ఇది నాశనాన్ని మిగులుస్తుంది. ఆస్తిని సంపాదించాలి అనేటువంటి ఆశ ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ ఆస్తిని క్రమమైన పద్ధతిలో సంపాదించుకోవాలి లోకంలో అయితే. అలాగే ఆస్తిని వృద్ధి చేసే వారికి మన డబ్బు ఇచ్చి వారిని వృద్ధి చేయమన్నాం అనుకోండి, అంటే సాహుకారుల యొద్ద మన డబ్బు ఉంచుకున్నాం అనుకోండి, అలాంటి వారికి ఇవ్వాలి, నమ్మకస్తులకు ఇవ్వాలి. అంతే తప్ప ఈరోజు కనిపించి రేపు బోర్డు తిప్పేసేటువంటి బ్యాంకులో మీ సొమ్మును పెట్టారనుకోండి, వారు మీకు వడ్డీ ఇవ్వడం తర్వాత సంగతి, అసలు ఇవ్వరు. బోర్డు తిప్పేస్తారు, వారు ఎక్కడికో పరారైపోతారు. అలాంటి కేసులు కూడా మనం వినటం లేదా? చాలామంది లబోదీపం అంటూ ఉంటారు. మేము ఇంత పెట్టుబడి పెట్టాం, ఎక్కువ ఆశించాం, అత్యాశకు పోయాం, మా ధనాన్ని అంతా ఒకరి చేతికి అప్పగించాం, ఆ ధనాన్ని పట్టుకుని వాడు ఉడాయించాడు అని చెబుతూ ఉంటారు. అంటే మనము మన దగ్గర ఉన్నటువంటి సొమ్మును నమ్మకస్తులకు ఇవ్వాలి, అపనమ్మకస్తులకు కాదు, నమ్మకస్తులకు ఇవ్వాలి. అందుకే జాతీయ బ్యాంకులలోనే చాలామంది ఖాతాలను తెరుచుకుంటారు, అందులోనే తమ సొమ్మును దాచుకుంటారు. ఇవన్నీ మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. దేవుని విషయంలో ఆత్మల సంపాదనలో మీరు ఉన్నప్పుడు సత్య మార్గంలో ఉండి ఆత్మలను సంపాదించండి. ఒకరిని సంపాదించినా, ఇద్దరిని సంపాదించినా, నలుగురిని సంపాదించినా డజంట్ మ్యాటర్. అది ఇక్కడ విషయం కాదు. మీరు ఎలా సంపాదించారు అన్నది ఇక్కడ ముఖ్యం. మీరు లోకంలో ఉన్నప్పుడు 100 రూపాయలు సంపాదించారు, కష్టపడి సంపాదించారు. ఆ 100 రూపాయలు అంటే మీకు విలువగా ఉంటుంది.
అలాగే చూచిన వారందరూ కూడా మిమ్మల్ని చూచి గౌరవిస్తారు. కష్టపడి సంపాదించుకున్నాడు 100 రూపాయలు తింటాడు, కష్టపడిన సొమ్ము వాడికి దక్కుతుంది అంటారు. నీకు సునాయాసంగా అక్రమమైనటువంటి పద్ధతిలో 1000 రూపాయలు వచ్చేసింది, అందరూ హేళనగా చూస్తారు. వాడు కష్టపడలేదురా, అక్రమమైనటువంటి పద్ధతిలో 1000 రూపాయలు సంపాదించాడు అంటారు. ఆ సొమ్ము నీకు అరగదు అంటారు, ఆ సొమ్ము నువ్వు తినలేవు అంటారు. ఆలోచిస్తున్నారా? అక్రమమైన పద్ధతిలో, అసత్యమైన మార్గములో దేవుని వాక్యమును కలిపి చెరిపి, దేవుని యొక్క సంకల్పమును మనుషులకు చెప్పకుండా సాతాను ఇష్టము చొప్పున చెరపడుతున్నటువంటి అసత్య బోధకులు ఎందరో ఉన్నారు. అలాంటి వారు సంపాదిస్తున్నటువంటి ఆత్మలన్నింటి వలన వారికి ఉపయోగం లేదు, ఆ ఆత్మలకు ఉపయోగం లేదు. దేవుడు వారిని చెడ్డదాసుడా అని పిలుస్తాడు. కనుక ఆత్మలను సంపాదించాలి అనుకోగానే వెంటనే మనసులో ఉండాల్సింది ఏంటన్నమాట? క్రమమైన సత్యవాక్యములో మాత్రమే నేను ఆత్మలను సంపాదించాలి. జీవవాక్యమును నేను ఏమాత్రం కలుషితం చేయకుండా, దేవుడు పరలోకంలో ఎటువంటి సంకల్పముతో ప్రణాళికతో ఉన్నాడో ఆ ప్రణాళికను మనుషులకు చెప్పి మాత్రమే నేను మనుషులను రక్షించాలి. ఎందరూ రక్షింపబడితే అందరూ రక్షింపబడతారు, ఎంత సంపాదిస్తే అంతే సంపాదిస్తాను, కానీ నేను క్రమముగా సత్య మార్గంలో మాత్రమే సంపాదించాలి. అలాగే నేను ఎవరికైనా సహకరించాలనుకున్నప్పుడు తప్పుడు బోధకులకు నేను సహకరించకూడదు. ఎందుకంటే నా ధనమంతా వృధా అయిపోతుంది, వారు ఉడాయిస్తారు. నన్నేదో మభ్యపరిచే మాటలు చెప్పి నా దగ్గర ఉన్న ధనమంతటిని వారు కాజేసి తర్వాత వారు ఉడాయిస్తారు. ఏమంటారు? దేవుని సేవ విస్తృతంగా జరుగుతుంది, మీరు ధనాన్ని ఇవ్వండి, సహకరించండి అని అడుగుతారు. చివరికి వారు చేస్తున్నది ఏంటి? ఆస్తుల సంపాదన. చివరికి వారు చేస్తున్నది ఏంటి? దేవుని వాక్యమును కలిపి చేర్పడం. అలాంటి వారికి మీ సొమ్మునిస్తే మీ సొమ్ము పోవటం మాత్రమే కాక మీకు ఏమాత్రం లాభం ఉండదు. మీకు ఏమాత్రం లాభం ఉండదు. లోకంలో కూడా చూడండి, అత్యాశను చూపిస్తారు, భ్రమపరుస్తారు. మీరు 1000 రూపాయలు ఇస్తే సంవత్సరం తిరిగేసరికి 1,00,000 రూపాయలు ఇస్తానని అంటారు. అలా అందరి దగ్గర 1000 తీసుకుంటాడు, 1000 తీసుకుంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. 1,00,000 తర్వాత సంగతి, 1000 పోయింది ముందు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఎవరు ఊరికనే ఎవరు కదా. అత్యాశకి ఎందుకు పోవటం? కనుక కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించిన దానిని కష్టపడే వ్యక్తుల చేతికి, నమ్మకస్తుల చేతికి, మనకు తిరిగి లాభాన్ని ఇస్తారు అనుకునేటువంటి వ్యక్తుల చేతికి ఇవ్వాలి. దేవుని వాక్యమును స్వచ్ఛమైనదిగా ప్రకటించే మనుషులకు మీరు సహకారులుగా ఉండండి. దానివలన మీకు వారి సేవా ఫలం తిరిగి దక్కుతుంది. వారు జరిగించిన సేవ యొక్క ఫలితం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పరలోకమందు మీ ధనమును సమకూర్చుకున్నట్టు అవుతుంది. మీరు ఖర్చు చేసిన, మీరు పంపించిన, మీరు అందించిన ప్రతి పైసా మీ ఖాతాలో పరలోకమందు జమ చేయబడుతుంది సత్యవాక్యం ప్రకటింపబడినప్పుడు. సత్యవాక్యమును ప్రకటించే ఆ మనుషులకు మీరు సహకారులుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ ధనమును సంపాదించుకోగలరు, వృద్ధి చేసుకోగలరు. కనుక మీరు భూమి మీద ఉన్నప్పుడు దేవుని విషయంలో, ఆత్మల సంపాదన విషయంలో సత్యవాక్యమును అనుసరించి ఆత్మలను సంపాదించండి. మీరు భూమి మీద దేవుని వాక్యమునకు సహకరించే విషయంలో సత్యవాక్యమును ప్రకటించే వారికి సహకరించండి. సత్యవాక్యమును ప్రకటించే వారికి సహకరించండి. నిజంగా భూమి మీద దేవుడు అప్పగించినటువంటి పని చాలా గొప్పది, చాలా మిన్న అయినది. లోకంలో మనం దేనిని సంపాదించుకోవాలనుకుంటున్నాం? దేనిని సంపాదించకుండా మనం మోసపోతున్నాం. లోకంలో ఏదో ఆస్తిని, లోకంలో ఏదో ఎండ్లను, లోకంలో ఏదో పేరు పలుకుబడులను, అధికారమును సంపాదించుకోవాలని మనం ఆరాటపడుతున్నాం. కానీ అసలైన దానిని మర్చిపోతున్నాం. ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను సంపాదించాలి. దేవుని కుమారుడైన క్రీస్తు లోకములోనికి వచ్చి ఏమి సంపాదించాడు? ఆత్మలను సంపాదించాడు, మనుషులను సంపాదించాడు. సత్య మార్గంలో ఉండి మనుషులను సంపాదించాడు. దేవుని జీవవాక్యమును మేరకుండా ఉండి, ఆ బ్రతుకును కలిగి ఉండి, దేవుణ్ణి సంతోషింపచేస్తూ ఆత్మలను సంపాదించాడు. ఆత్మలను సంపాదించటానికి ఆయన ఏం ఖర్చు చేశాడో తెలుసా? తన జీవితమును ఖర్చు చేశాడు, తన శరీరమును ఖర్చు చేశాడు, తన శరీరమును అర్పించాడు, రక్తమును క్రయధనముగా ఇచ్చేశాడు. ఏమండి, ఈరోజు భూమి మీద ఏదైనా సంపాదించుకోవాలంటే కష్టపడాలి కదా. మరి ఆత్మలను సంపాదించాలంటే కూడా ఏం చేయాలి? కష్టపడాలి. మన గొంతు మనం ఖర్చు చేయాలి, మన ఆలోచన మనం ఖర్చు చేయాలి, మన సమయం మనం ఖర్చు చేయాలి. సత్యమును మేరకుండా ఇవన్నీ సత్యంలో ఉండి, వాక్యంలో ఉండి, దేవుని ప్రణాళికలో ఉండి, దేవుని ఆలోచనలో ఉండి మనం మన శరీరాన్ని, మన జీవితాన్ని ఖర్చు చేస్తూ ఉన్నప్పుడు ఆత్మలు సంపాదింపబడతాయి.
ఆత్మలు సంపాదింపబడతాయి. ఒక చక్కని మాట దైవ గ్రంథంలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, ఆ సంఘమును జాగ్రత్తగా మీరు కాపాడాలి అని ఇక్కడ లేఖన భాగాలలో తెలియజేయబడింది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? పరిశుద్ధాత్మ ఆ సంఘమును కాయుటకు, కాపాడుటకు మనకు సహాయం చేస్తున్నాడు. సంఘమును సంపాదించుటకు దేవుడు ఏం చేశాడు? దేవుని కుమారుడైన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. దేనిని సంపాదించాడు? స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించాడు. సంఘం అంటే ఏంటి? కట్టడం కాదు, 4 గోడలు కాదు, రేకుల షెడ్డు కాదు, ఒక బిల్డింగ్ కాదు, ఒక సూదిగుడి కాదు. సంఘం అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు, దేవుని కొరకు బ్రతుకుచున్నవారు, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవారు, దేవుని వాక్యమునకు ఆకర్షితులై తమ బ్రతుకులను దేవునికి అంకితం చేసుకునేవారే సంఘము. సంఘమును దేవుడు సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తు సంఘమును సంపాదించుకున్నాడు. మీరు దేన్ని సంపాదించుకుంటున్నారు? లోకంలో మీరు ఏమి సంపాదించుకుంటున్నారు? రోజు కష్టపడుతున్నారు, ఆస్తి సంపాదించుకుంటున్నారా? రోజు కష్టపడుతున్నారు, భూములు సంపాదించుకుంటున్నారా? రోజు కష్టపడుతున్నారు, బంగారం సంపాదించుకుంటున్నారా? రోజు కష్టపడుతున్నారు, ఇండ్లు సంపాదించుకుంటున్నారా? ఏం సంపాదించుకుంటున్నారు? రోజు కష్టపడి ఆత్మలను సంపాదించుకోవాలి. ఇదే అసలైనటువంటి లాభం. ఇదే అసలైనటువంటి లాభం ప్రియులారా. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తోంది. దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతిమిలాడుతోంది. దేవుని వాక్యం మిమ్మల్ని ప్రేమిస్తోంది. ఈ జీవితకాలం మట్టుకే మీకు దేవుని మాటలు వినిపిస్తాయి. జీవితమును విడిచిపెడితే, ఈ శరీరమును విడిచిపెడితే ఆత్మగా ఇక మీకు ఏ ప్రయోజనము ఉండదు, మీకు ఏ పని ఉండదు, మీకు ఏ సంపాదన ఉండదు. లోకములో ఉన్నంతకాలము మీరు సంపాదనలో ఉంటారు. ఈ సంపాదన ఆత్మల కొరకైనదిగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మార్గదర్శిగా మనకు ఏమి నేర్పించాడు? మనం సంపాదిస్తే ఆత్మలను సంపాదించాలి. అవును, మీ పొట్టను పోషించుకోవటానికి మీరు సంపాదించుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే అన్న వస్త్రములు కలిగిన వారుగా ఉండండి. కానీ ఆస్తులు కూడబెట్టుకోవటానికి మీరు అదే సంపాదన సందడిలో ఉంటే కనుక, ఆ యావలో ఉంటే కనుక మీరు ఒకానొక రోజున ప్రాణాన్ని విడిచేస్తారు. అప్పుడు మీరు ఏ ఆత్మ మీకు సంపాదనగా లేకుండా దేవుని దగ్గరకు రక్తహస్తాలతో వెళితే, ఆ చెడ్డదాసుడిని దేవుడు పిలిచినట్టుగా మిమ్మును కూడా చెడ్డదాసుడా అని పిలవడా? మిమ్మును కూడా కటిక చీకటి గల బెలములలోనికి త్రోసివేయడా? కనుక దేవునికి లాభాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలలో మీరు ఉండండి. దేవునికి లాభాన్ని ఇచ్చే కార్యక్రమాలలో మీరు ఉండండి. ఆత్మలను సంపాదించండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని. మీరు కూడా రక్తము కారునంతగా మీ రక్తము నోడ్చి ఆ సంఘమును కాయుటకు, ఆ సంఘమును వృద్ధి చేయుటకు మీరు మీ జీవితకాలం అంతా ఆలోచన చేయండి. ప్రభువు తన రక్తమునిచ్చి సంఘమును సంపాదించాడంటే సంఘము యొక్క సంపాదన అనగా ఆత్మల యొక్క సంపాదన ఎంత ముఖ్యమైనదో మీరు ఆలోచన చేస్తున్నారా? మరి ఆత్మల యొక్క సంపాదన అంత ముఖ్యమైనదైనప్పుడు మీరు ఆత్మలను కాపాడటానికి, ఆత్మలను సంపాదించడానికి ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేస్తున్నారా? లేక యోధావలి ఆలోచిస్తున్నారా? యేసును వెంబడించినటువంటి ఇస్కరియోతు యోధాకు ఈ విషయం తెలియలేదు, ఈ పాఠం తెలియలేదు. అందుకే ఇస్కరియోతు యోధా ఏం సంపాదించాడు? 30 వెండి రోకలను సంపాదించాడు. ఏమి చేసి సంపాదించాడు? లేఖనాలలో వ్రాయబడింది చూడండి. యేసుక్రీస్తు సంపాదించాడు. దేనిని సంపాదించాడు? సంఘమును సంపాదించాడు. సత్యములో ఉండి సంఘమును సంపాదించాడు. మరి యోధా సంపాదించాడు. ఏమి సంపాదించాడు? ఎలా సంపాదించాడో ఇప్పుడు లేఖనములలో చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? ద్రోహము వలన సంపాదించిన రోకలు. ఇస్కరియోతు యోధా కూడా సంపాదించుకున్నాడు, రోకలు సంపాదించుకున్నాడు. రోకలు సంపాదించుకున్నాడు. ఏమి చేసి రోకలు సంపాదించుకున్నాడు? ద్రోహము చేసి. అందుకే ఏమైపోయింది చూడండి. తర్వాత అతని పరిస్థితి ఏమైపోయింది చూడండి.
తలక్రిందుగా పడి పేగులు బయటకు వచ్చేసాయి, నడిమి బద్దలైపోయింది, చనిపోయాడు. నాశనం. ద్రోహము చేసి రోకలు సంపాదించుకొని, పొలములు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకుంటే గనుక చివరికి ఏం జరుగుతుంది? నాశనమే తటస్థిస్తుంది. వాటి యొక్క ఫలితమును అనుభవించలేరు. కానీ యేసుక్రీస్తు అందరికీ ఒక పాఠం నేర్పిస్తున్నాడు. నా వలె మీరు కూడా, నేను స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించాను, మీరు కూడా ఆత్మలను సంపాదించండి, సంఘమును కాయండి. ఈ భూమి మీద మీరు బ్రతికి అనేక మందిని బ్రతికించండి. మీరు బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. యేసుక్రీస్తు మార్గములో మీరు నడుచుకోవాలి. యేసుక్రీస్తు మార్గంలో మీరు నడుచుకోవాలి. యోధా వలె మీరు ఉండొద్దు, ఇస్కరియోతు యోధా వలె మీరు ఉండొద్దు. వాడేం చేశాడు? వాడు ద్రోహము చేసి రోకలు సంపాదించుకున్నాడు. మీరు ద్రోహము చేసి భూమి మీద ఏదో ఆస్తులు సంపాదించుకునేవారుగా ఉండకండి. సత్య మార్గంలో ఉండి ఆత్మలను సంపాదించేవారుగా ఉండండి. సత్య మార్గంలో ఉండి, వాక్యములో ఉండి ఆత్మలను సంపాదించేవారుగా ఉండండి. మీరు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీతో పాటు వచ్చే ప్రతిఫలం అదే. మీరు సంపాదించిన ఆత్మలు సంపాదించుచున్న వారికి సహకారం చేసినటువంటి మీ సహాయం ఇదే వస్తుంది మీతో పాటుగా. కనుక జాగ్రత్త కలిగిన వారై ఇక మీదట మీ జీవితకాలం అంతా చివరి దినం వరకు దేవుని సువార్తను ప్రకటించుటలో, దేవుని సువార్తను ప్రకటించే వారికి సహకరించుటలో మీరు మీ చేయూతనివ్వాలి. మీరు మీ యొక్క జీవితంను అర్పించాలి. సత్యవాక్యమును ప్రకటించుటలో మీరు జీవితకాలమంతా నిబద్ధత కలిగి ఉండాలి. సత్యవాక్యమును ప్రకటించే వారికి మీరు సహాయులుగా ఉండాలి. అప్పుడే మీరు వృద్ధి పొందినట్టు. మీరు వృద్ధి పొందితే దేవుడు మిమ్మల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఆయన సంతోషములో మీకు కూడా పాలు అనుగ్రహిస్తాడు, భాగమునిస్తాడు. ఈ రహస్యాలు తెలుసుకున్నటువంటి అపొస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? చూడాలి, మీరు ఆ మాటలను చూస్తే మీకు అర్థమవుతుంది. అపొస్తలుడైన పౌలు ఆత్మలను సంపాదిస్తున్నాడు. ఎప్పుడైతే ఈయనకు ఆ రహస్యం అర్థమైపోయిందో అప్పటి నుంచి తన బ్రతుకు, తన ప్రవృత్తి మారిపోయింది, తన జీవన విధానం మారిపోయింది. అప్పటి వరకు వేరే విధంగా ఉండేవాడు. లోకములో ఆస్తులు సంపాదించుకునేవాడు, లోకంలో ద్రోహము చేసి ఏవేవో సంపాదించుకునేవాడు. కానీ విషయం అర్థమైపోయింది. నాకు కూడా వచ్చేవేంటి? మరణిస్తే నాకు కూడా వచ్చేవేంటి? నేను నిత్యత్వంలో ప్రవేశించాలంటే నాకు సహకరించేవేంటి అని ఆలోచించుకున్నాడు. ప్రభువు కొరకు నేను ఆత్మలను సంపాదించాలి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును నేను వృద్ధి చేయాలి అని ఆలోచన చేసుకున్నాడు. అందుకే వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా? కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం నుంచి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. పౌలు గారి యొక్క ఆలోచన అంతా ఏ విధంగా ఉంది? సంపాదన, సంపాదన, సంపాదన. ఏం సంపాదన? ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అంటున్నాడు. చూడండి, నన్ను నేనే దాసునిగా చేసేసుకున్నాను అంటున్నాడు, నన్ను నేనే తగ్గించేసుకున్నాను అంటున్నాడు. యూదులకు యూదుని వలె ఉన్నాను, ధర్మశాస్త్రమునకు లోబడిన వారికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను. నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని కాకపోయినా క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రం కలిగిన వాడనైనా వారికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉండి వారికి వాక్యమును నేర్పించి వారిని కాపాడుకోగలిగాను. ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె, బలహీనులకు బలహీనుని వలె నేను అందరికీ అన్ని విధముల వాడనై ఉండి అనేక మందిని సంపాదించుకోవటానికి, ఎక్కువ మంది ఆత్మలను సంపాదించడానికి అన్ని విధముల అందరికీ తగినట్టుగా నేను మారిపోయాను, నన్ను నేనే మలచుకున్నాను అంటున్నాడు. చూడండి అపొస్తలుడైన పౌలు.
ఏదైనా ఈ భూమి మీద కదా చేయగలం. జీవితం దాటిపోయిన తర్వాత, శరీరాన్ని విడిచిపోయిన తర్వాత ఏమీ చేయలేం కదా. కనుక ఇక్కడ ఉండగానే అన్ని విధముల పౌలు ప్రయత్నిస్తున్నాడు. మనకు ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తున్నాడు. ఆత్మల సంపాదన, ఆత్మల సంపాదన. ఎంతమంది అనేది ముఖ్యం కాదు, ఎంతమంది అనేది ముఖ్యం కాదు. ఎక్కువ మందిని సంపాదించాలనే ఆశ మనకు ఉంటుంది, కానీ ఎక్కువ మందిని సంపాదించడానికి తప్పుడు మార్గంలో వెళ్ళటం మాత్రం మంచిది కాదు. అది మొదటికే మోసం, అది మొదటికే మోసం. కనుక మొట్టమొదట మనకు ఉండవలసినటువంటి నిబద్ధత ఏంటంటే, మనకు ఉండవలసిన నియమం ఏంటంటే సత్యవాక్యము. ఒకడే రక్షింపబడ్డా అంతే. దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మలు అన్నీ ఒకటే. ఎక్కువ మంది రక్షింపబడ్డారా? దేవునికి స్తోత్రం. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను కష్టపడుతున్నాను, ప్రభువే వృద్ధి కలుగు చేస్తున్నాడు, ప్రభువే సహాయం చేస్తున్నాడు. కనుక చక్కని జీతము, నేను ఇక్కడ సువార్తను ఉచితముగా ప్రకటించుట వలన చక్కని జీతం ప్రభువు దగ్గర నాకు దొరకాలి, నాకు అందాలి అని పౌలు కోరుకుంటున్నాడు. నిజంగా ఆయన మనస్సు ఈరోజు బోధకులు అందరిలో ఉంటేనండి ఎంత చక్కని సమాజం ఏర్పడినో చెప్పండి. అనేక మంది స్వార్థ ప్రయోజనాల కొరకు దేవుని వాక్యమును అక్రమమైన పద్ధతిలో వారికి ఇష్టమైనట్టుగా మలిచేసుకున్నారండి. మతశాఖలుగా మారిపోయారండి, వేరువేరు మతశాఖలుగా మారిపోయారండి, వేరువేరు బోధలు చేస్తున్నారండి, ప్రజలను గజిబిజి చేసేసారండి. ఎవరికి దేవుని వాక్యం అర్థం కానివ్వకుండా ఎవరి పందా వారిదే అన్నట్టుగా ఆయన అలాగే చెప్తాడు, ఈయన ఇలాగే చెప్తాడు అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. కానీ దేవుని సిద్ధాంతం కనుమరుగైపోయిందండి, కనుమరుగైపోయిందండి. కనుక సత్యమైన బోధ మీకు వినిపించినప్పుడు ఆ బోధ యందు మీరు స్థిరపడాలి. ఆ బోధను నేర్చుకొని ఆ బోధను కాపాడటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ బోధను అనేక మందికి అందించడానికి మీరు నడుం బిగించాలి, దానిని వృద్ధి చేసుకోవాలి. ఎన్నో పాఠాలు ఈరోజు మీరు వింటున్నారు. ప్రతి వారం ఒక్కొక్క పాఠం మీకు యూట్యూబ్లో ప్రత్యక్షం అవుతుంది. ఎన్నో సందర్భాలలో మీరు దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు, పత్రికల ద్వారా దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు. యూట్యూబ్లో ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు, అంశముల ద్వారా మీకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాయి. ప్రియులారా, వీటన్నిటిని మీరు నేర్చుకుంటున్నప్పుడు ఇవన్నీ దేవుడు మీకు అనుగ్రహించినటువంటి తలాంతులు, మినాలు, పెట్టుబడి. దీనిని మీరు ఏం చేయాలి? వృద్ధి చేయాలి. అనేక మందికి వీటిని పరిచయం చేయాలి. మీరు అనేక మందికి వీటిని మీరు పరిచయం చేయాలి. సత్యవాక్యం ఇప్పటి వరకు మీరు వినలేదు ఈ మాటలు అని అనేక మందికి వీటిని గురించి తెలియచేయాలి. చాలామంది అటువంటి కార్యక్రమాలలో ఉన్నారు. చాలా సంతోషం నాకు. అలా చేస్తున్నటువంటి వారిని చూచినప్పుడు, విన్నప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే వారు వృద్ధిని నేర్చుకున్నారు, అభివృద్ధి కలిగి ఉన్నారు. వారికి తగిన ప్రతిఫలం దేవుడు పరమందు అనుగ్రహిస్తాడు, పరమందు అనుగ్రహిస్తాడు. కొందరు నేను చూచినప్పుడు వారు చాలా ఆసక్తితో ఉంటారు, చాలా ఆసక్తితో ఉంటారు. సర్వలోకానికి సువార్త పత్రిక కొంతమంది తీసుకుంటున్నారు. వారు తీసుకోవడం మాత్రమే కాకుండా అనేక మందికి దానిని పరిచయం చేస్తున్నారు. వారే స్వయంగా దగ్గరుండి వారి చిరునామా సేకరించి నాకు మరలా ఆ చిరునామాను పంపించి, వారి తరపున వీరే కొంత సొమ్మును వారు చందాగా కట్టి వారికి పత్రిక పంపించమని అడుగుతున్నారంటే ఎంత ఆసక్తి చెప్పండి వారికి, ఎంత ఆసక్తి. నిజంగా అలాంటి వారిని చూస్తున్నప్పుడు ఇంత విశ్వాసం ఉండి వీరు దీనిని వృద్ధి చేసుకుంటే, చివరి వరకు దీనిని, ఈ భక్తిని వీరు కాపాడుకుంటే వీరికి మేలు కలుగుతుంది. అందులో ఎవ్వరూ బాగుపడిపోయేది ఏమీ లేదండి. ఇందులో అంటే వారు చందాదారులుగా చేర్చడం వలన నాకేదో ధనం వచ్చేస్తుందని నేను మాటలు చెప్పడం లేదండి. కేవలం 200 రూపాయలు మాత్రమే సంవత్సరానికి చందా. అది కూడా పత్రికలు తయారు చేయడానికి అయ్యే ఖర్చు మాత్రమే. దానిలో ఏదో ధనవంతుడిని అయిపోదామని కాదండి. అసలు ధనవంతుడిని అయిపోదాం అనుకుంటే దేవుని సేవ ఎందుకండి? భూమి మీద ధనాన్ని సంపాదించాలనుకుంటే దేవుని సేవ ఎందుకండి? దేవుని సేవ ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఆత్మల సంపాదన ఎందుకు చేస్తున్నానో తెలుసా? పరలోకమందు నాకు జీతం రావాలి. ఉచితముగా ఎందుకు ప్రకటిస్తున్నానో తెలుసా? పరలోకమందు నాకు జీతం కలగాలి. మరి పత్రికకు చందా ఎందుకు తీసుకుంటున్నారని ఉచితంగా ఇచ్చేయచ్చు కదా అంటే ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమే. అయితే ఉచితంగా వచ్చిన దానికి విలువ తీసేస్తారు. ఉచితంగా అందిందంటే దాన్ని చిత్తు కాగితంలా చూస్తారు. అందులో ఉన్న జీవము కలిగిన మాటలకు విలువ ఉండకుండా చేసేస్తారు. కనుక ఆ భయంతో మాత్రమే కనీసం ఒక 200 రూపాయలు సంవత్సరానికి, పత్రిక 20 రూపాయలు మాత్రమే, సంవత్సరానికి ఒక 200 రూపాయలు వారి దగ్గర తీసుకుంటే ఆ బాధ్యత అయిన వరకు ఉంటుంది. ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టాం కదా, దీనిని మనం జాగ్రత్తగా చదువుదాం అని ఆ పత్రికైనా తెరవడానికి అవకాశం ఉంటుంది. తెరిచిన తర్వాత ఎలాగో వారు దానికి ఆకర్షితులు అవుతారు, వారు ఆ వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకుంటారు అనేటువంటి ఆలోచనే తప్ప మరికి ఏ విధమైన ఆలోచన లేదండి. ప్రియులారా, మీరు ఈ పాటలు గ్రహించిన తర్వాత
ఆత్మల సంపాదన విషయంలో ఆసక్తి కలిగిన వారుగా ఉండి దినదినము వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు అనేక మందికి ప్రకటించండి. ఒకవేళ ప్రకటించడానికి మీకు అటువంటి తలాంతు లేదా, అటువంటి సామర్థ్యం లేదా, అయితే ప్రకటించే వారికి సహకారులుగా ఉండండి. ఏ విధము చేతనైనా సరే మీ ఖాతాలో ఆత్మలు పడాలి. సత్య విషయములో, సత్యవాక్యమును ప్రకటించే విషయంలో, దేవుని వాక్యము ఉన్నతమైనదిగా స్వచ్ఛమైనదిగా ప్రకటించే విషయంలో మాత్రమే మీరు ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను సంపాదించే విషయంలో సహకారులుగా మీరు ఉండాలి. చక్కని నిర్ణయం తీసుకోవాలి. మీరు దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు, తన జీవితాన్ని అర్పించాడు ఆత్మల సంపాదనకు. మీరు కూడా అటువంటి ఆలోచన కలిగిన వారైతే మంచి బహుమతులు పొందుతారు. తలలు వంచి తండ్రిని దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయనా, భూమి మీద మేము దేనిని సంపాదించాలో మీరు మాకు నేర్పించారు. అభివృద్ధి లేకుండా కుంటుపడితే మా ఆత్మీయ జీవితం నాశనానికి దిగజారిపోతుందని మమ్మల్ని హెచ్చరించారు. కనుక తండ్రి, మీ మాటలను గౌరవిస్తూ అభివృద్ధి కలిగిన వారమై అనేక మంది ఆత్మలను సంపాదించుటకు ఎల్లప్పుడూ తృష్ణ కలిగిన వారముగా ఉండుటకు మాకు జ్ఞాన హృదయమును కలుగు చేసిన మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, ఈ మాటల ప్రకారం జీవించుటకు మీ బిడ్డలందరికీ సహాయం చేయండి. పరలోకమందు మీ చేతులారా ఉన్నతమైన బహుమానమును మేము పొందగలుగుటకు తండ్రి, మీరిచ్చినటువంటి చక్కని అవకాశంలో ఈ భూ జీవిత కాలంలో అనేక మంది ఆత్మలను సత్యవాక్యమును ప్రకటించి సత్యవాక్యమును ప్రకటించే పనులలో సహకారులుగా ఉండి మమ్మను మేము మీకు అంకితం చేసుకునగలుగుటకు, క్రీస్తు పనిలో తండ్రి మేము సహకారులుగా ఉండి క్రీస్తు కార్యములను నెరవేర్చుటకు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతూ, మమ్మను మేము తండ్రి మీ సన్నిధిలో తగ్గించుకుని తండ్రి, మమ్మను మేము మీ సన్నిధిలో ప్రోక్షించుకుంటూ నాయన ఈ సహాయమును మాకు అందించి మేము మరింత అభివృద్ధి పొందినట్లుగా సత్యము విషయంలో తండ్రి ఏమాత్రం మేము తప్పటడుగు వేయకుండా మీ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో నమ్మకముగా ఉండగలుగుటకు జ్ఞానమును అనుగ్రహించమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పవిత్రమైన శ్రేష్టమైన నామం పేరిట ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.